లాస్ట్ వీడియోలో మనం 15వ శ్లోకం వరకు చూసాము. ఇప్పుడు 16, 17, 18 శ్లోకాలు చూద్దాం. పాండవుల్లో ఉన్న ఇంకా మహాయోధులందరూ ఎవరెవరు ఏ శంఖాలను ఊదారో ఒకసారి చూద్దాం మనం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. అనంత విజయం అనే పేరు గల శంఖము కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, సుఘోష మణిపుష్పకౌ అంటే సుఘోషం అనే శంఖము, మణిపుష్పకము అనే శంఖము. కుంతీపుత్రుడైన ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని ఊదాడు. నకులుడు సుఘోషం అనే శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని ఊదారు. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. కాశ్యః అంటే కాశీరాజు, పరమేశ్వాసః అంటే గొప్ప విలువిద్య కలవాడు అని అర్థం. శిఖండి మహారథుడు అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఒంటరిగానే కొన్ని వేల మందితో యుద్ధం చేయగల వీరుల్ని మహారథులు అని అంటాం. దృష్టద్యుమ్నః ద్రుపదిని యొక్క కుమారుడైన దృష్టద్యుమ్నుడు. విరాటుడి గురించి కూడా చెప్పాము. అజ్ఞాతవాస టైంలో పాండవులకి ఆశ్రయం ఇచ్చినవాడు విరాట మహారాజు. సాత్యకి శ్రీకృష్ణుని రథసారథుడైన యుధానుడు. అపరాజిత అంటే పరాజయం అంటేనే తెలియనివాడు అని అర్థం. గొప్ప విలువిద్య కలవాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, ద్రుపద మహారాజు యొక్క కుమారుడైన దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అలాగే అసలు పరాజయం అంటేనే తెలియనివాడైన సాత్యకి అంటే యుధానుడు, ఇతను కృష్ణుని భక్తుడు. వీరందరూ కూడా వారి శంఖాలని ఊదారు. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్. అంటే ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క కుమారులు, సర్వసః అందరూ, పృథివీపతే ఓ రాజా, సుభద్రాతనుడైన అభిమన్యుడు, మహాబాహు గొప్ప భుజపరాక్రమం కలవాడు, శంఖములను దద్ముహు ఊదిరి, పృథక్ అంటే వేర్వేరుగాని. సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా చెప్తున్నాడు: ఓ రాజా, పాంచాల దేశానికి రాజైన ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క కుమారులు, ఇంకా గొప్ప భుజపరాక్రమం కలవాడైన అభిమన్యుడు సుభద్రుని యొక్క కుమారుడు, వీరందరూ కూడా వారి శంఖాలని వేర్వేరుగా ఊదారు అని చెప్తున్నాడు. సఘోషోధార్త రాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. ఈ శ్లోకంలో ఉన్న పదాలు ఒకసారి చూద్దాం. సహ అంటే ఆ, ఘోష ధ్వని, ధార్తరాష్ట్రాణం ధృతరాష్ట్రుని యొక్క కుమారుల, హృదయాలను, వ్యదారయత్ భేదించెను అని. నభః అంటే ఆకాశమును, పృథివీం చ భూమిని కూడా, తుములః మిక్కిలి భీకరముగా, అభ్యనునాదయన్ ప్రతిధ్వనింపజేయచ్చు అని అర్థం. శ్రీకృష్ణుడు మొదలుకొని ఇంకా పాండవుల తరపున ఉన్న గొప్ప వీరులు, మహారథులు, మహాయోధులందరూ కూడా వారి శంఖాలను ఊదినప్పుడు కౌరవుల యొక్క హృదయాలు బద్దలయ్యాయంట. ఆ ధ్వని కూడా ఎలా వచ్చిందంటే భూమి ఆకాశం కూడా కంపించేంత ధ్వని వచ్చింది. మనకు తెలుసు కృష్ణుడు పాండవుల తరపు ఉన్నాడని, కాబట్టి పాండవులకి అటువంటి సమస్య ఏమీ లేదు. ఎందుకంటే పాండవులకి కృష్ణుడి మీద ఉన్న నమ్మకము అండ్ కృష్ణుడికి తన భక్తుల మీద ఉన్న ప్రేమ అటువంటిది. చూడండి, ఇంకా భగవద్గీతలో డైలీ 2 శ్లోకాలు చదవమని గొప్ప ప్రముఖులందరూ చెప్తున్నారు కదా. ఏం లేదండి, చాలా ఈజీగా ఉంటాయి, అసలు అర్థం అవ్వవు అనేది ఏమి ఉండదు. అర్థం కాకపోయినా పర్లేదు, ఒక 2 శ్లోకాలు వాటి భావాలు అయితే చదవడానికి ట్రై చేయండి. ఒక 5 minutes పడుతుంది అంతే. భగవద్గీత చదువుతూ ఉంటే మీ థాట్ ప్రాసెస్ చాలా చేంజ్ అవుతుంది. సో కంపల్సరీ అందరూ చదవడానికి ట్రై చేయండి.